Hello everyone, this is Sunita. Welcome to my channel Test with Sunita. So in today's session we will discuss about what are the different types of testings we have in the real time. Okay, so real time లో మనం ఏమేమి టెస్టింగ్స్ యూజ్ చేస్తామనేది ఇక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ స్మోక్ టెస్టింగ్. స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటంటే అప్లికేషన్ బేసిక్ బిల్డ్ స్టేబుల్గా ఉందా లేదా అని క్విక్గా చెక్ చేయడం. సపోజ్ మేజర్ ఫీచర్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి అప్లికేషన్ లాంచ్ అవుతుందా, లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం. ఓకే, సో బేసిక్ బిల్డ్ స్టేబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం. నెక్స్ట్ శానిటీ టెస్టింగ్. శానిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే బగ్ ఫిక్స్ చేసిన తర్వాత కానీ ఏదైనా స్మాల్ చేంజ్ అప్లికేషన్లో అయిన తర్వాత కానీ ఆ రిలేటెడ్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేయడం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాగిన్ బగ్ ఫిక్స్ చేశాక లాగిన్ మాత్రమే టెస్ట్ చేయడం. లాగిన్లో ఏదైనా ఇష్యూ ఉండి లాగిన్ బగ్ ఫిక్స్ చేసిన తర్వాత లాగిన్ మాత్రమే చెక్ చేయడాన్ని టెస్ట్ చేయడాన్ని శానిటీ టెస్టింగ్ అంటాం. నెక్స్ట్ ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ అకార్డింగ్ టు దట్ అది పనిచేస్తుందా లేదని చెక్ చేయడం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాగిన్, సైన్అప్, యాడ్ టు కార్ట్, పేమెంటు అన్ని ఫంక్షన్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం. రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా అది వర్క్ చేస్తుందా లేదా అనేది చూసుకోవడం. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే సిస్టమ్ పెర్ఫార్మెన్స్ని, సిస్టమ్ స్పీడు, సెక్యూరిటీ, యూజబిలిటీ లాంటి ఆస్పెక్ట్స్లో టెస్ట్ చేయడం. ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఫాస్ట్గా లోడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడం. రెండు మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అయితే ఎట్ ఏ టైమ్ హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా అప్లికేషన్ అనేది చెక్ చేయడం. అది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. నెక్స్ట్ ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ రిలీజ్ అవ్వక ముందు ఇంటర్నల్ టీము చెక్ చేస్తారు. ఇంటర్నల్ టీమ్ అంటే మన డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ దాన్ని చెక్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఇస్తారు చెక్ చేయడానికి. ఆ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, కంపెనీలో టెస్టర్స్ యాప్ని యూస్ చేసి బగ్స్ ఫైండ్ చేయడం. ఒక యాప్ ఏదో ఉంది, దానికి వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. వీళ్ళు ఆ కంపెనీలో ఉన్న టెస్టర్స్ మాత్రమే దాన్ని యాప్ని యూస్ చేసి బగ్స్ని ఫిక్స్ చేయడం. నెక్స్ట్ బీటా టెస్టింగ్ ఏంటంటే రియల్ యూజర్స్తో అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేయడం. ఆల్ఫా టెస్టింగ్ మనం ఇంటర్నల్ టీమ్తో చేస్తాం. బీటా టెస్టింగ్ అవుట్ సైడ్ ద ఎన్విరాన్మెంట్ చెక్ చేస్తాం. ఇక్కడ ఫైనల్ యూజర్స్ ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ని కొంతమంది యూజర్స్కి మాత్రమే ఇవ్వడం. ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని తీసుకుంటాం. ఒక 10-15 మెంబర్స్ని తీసుకుని ఆ 10-15 మెంబర్స్కి మన అప్లికేషన్ని ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేయమని చెప్పి అక్కడ టెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం. నెక్స్ట్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనము టెస్ట్ కేసెస్ ఏమీ రాయం. సో టెస్టర్కున్న నాలెడ్జ్ని బట్టి, టెస్టర్కున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అప్లికేషన్ని టెస్ట్ చేస్తారు. సపోజ్ మనం అమెజాన్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎవరమేమి టెస్టర్స్ కాదు. మనం ఏం చేస్తాం, అమెజాన్లో డైరెక్ట్గా వెళ్ళి అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తాం, ఆ ప్రోడక్ట్ని యాడ్ చేస్తాం, కార్ట్లో యాడ్ అవుతుందా లేదో చూసుకుంటాం, తర్వాత పేమెంట్ చేస్తాం, ఇదంతా చేస్తాం. ఇదంతా మనమేమి టెస్టర్ నాలెడ్జ్తో కాదు, మనం బేసిక్ నాలెడ్జ్తోనే చేస్తున్నాం. అంటే ఇదంతా ఒక టెస్ట్ కేసెస్ రాయకుండా, ఒక ప్రాపర్ వే లేకుండా మనం మామూలుగా చేసేస్తూ ఉంటాం కదా, అలా చేయడాన్ని ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటాం. ఎక్స్ప్లోరింగ్ నేమ్లోనే ఉంటుంది, ఎక్స్ప్లోరింగ్ అనమాట. ఓకే, టెస్టర్కి ఉన్న నాలెడ్జ్ని బట్టి దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ టెస్ట్ చేయడాన్ని ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటాం. ఇక మెయిన్ థింగ్ రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక అప్లికేషన్లో న్యూ చేంజ్ వచ్చింది. సో ఆ న్యూ చేంజ్ వల్ల ఓల్డ్ ఫంక్షనాలిటీ బ్రేక్ అవుతుందా లేదా అనేది చూడడం. సో ఓల్డ్ ఫంక్షనాలిటీ ఏమీ బ్రేక్ అవ్వకూడదు. ఇప్పుడు న్యూ ఫీచర్ ఏదో తీసుకొచ్చి పెడుతున్నారు అప్లికేషన్లో కనుకోండి, అది ఓల్డ్ ఫీచర్ దేన్ని బ్రేక్ చేయకూడదు. సో ఓల్డ్ మొత్తం యాజ్ యూజువల్గా వర్క్ చేయాలి, కానీ కొత్తది కూడా దానికి యాడ్ అవ్వాలి. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి, ఒక ఏదో న్యూ ఫీచర్ని యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత లాగిన్ ఫంక్షనాలిటీ, పేమెంట్ ఇవన్నీ కూడా మనం మళ్ళీ టెస్ట్ చేస్తాం. ఈ కొత్త ఫంక్షనాలిటీ వచ్చి మన అప్లికేషన్లో పడిన తర్వాత అసలు మన అప్లికేషన్ ముందున్నది యాజ్ ఇట్ ఈస్గా వర్క్ చేస్తుందా లేదా అని చూసుకోవడానికి మళ్ళీ మన అప్లికేషన్ మొత్తాన్ని మనం టెస్ట్ చేసుకుంటాం. సో దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం. అందుకే మీకు ఒకసారి లాస్ట్ క్లాస్లో చెప్పాను, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే సేమ్ సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని మళ్ళీ రన్ చేయడం. అంటే బేసిక్ స్టేబుల్గా ఉన్న టెస్ట్ కేసెస్ని ఒక గ్రూప్ చేసి దాని రిగ్రెషన్ కింద పడేసి దాన్ని ఇప్పుడు ఏ న్యూ ఫీచర్ వచ్చినా ఈ రిగ్రెషన్ టెస్టింగ్ రన్ అవుతూ ఉంటుంది. ఏ బగ్ ఫిక్స్ చేసినా ఈ రిగ్రెషన్ టెస్టింగ్. అంటే
ఈ రిగ్రెషన్ టెస్ట్ కేసెస్ మొత్తం ఆ అప్లికేషన్ స్టేబుల్గా ఉంచుతున్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. సో అది రిగ్రెషన్ టెస్టింగ్ అనమాట. ఓకే, షార్ట్ సమ్మరీలో 1 లైన్లో అన్నీ తీసుకుంటే స్మోక్ అంటే బిల్డ్ స్టేబులా కాదా అని చెక్ చేసుకోవడం. శానిటీ అంటే బగ్ ఫిక్సే కరెక్ట్గా అయిందా లేదా అని చూసుకోవడం. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే రిక్వైర్మెంట్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని చూసుకోవడం. నాన్ ఫంక్షనల్ అంటే పెర్ఫార్మెన్స్, సెక్యూరిటీ ఇట్లాంటి టెస్టింగ్స్ చేసుకోవడం. ఆల్ఫా టెస్టింగ్ అంటే ఇంటర్నల్ టీము టెస్ట్ చేసుకోవడం. బీటా టెస్టింగ్ అంటే రియల్ యూజర్స్తో టెస్ట్ చేయడం. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ టెస్టింగ్ చేయడం. రిగ్రెషన్ అంటే ఓల్డ్ ఫీచర్స్ సేఫా కాదా అనేది టెస్ట్ చేయడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్. సో యాక్చువల్గా మనకి ఇంటర్వ్యూలో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మీరు ఏదైనా చెప్పేయచ్చు, ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మీకు ఇవి కాకుండా వేరే క్లాసెస్ కానీ వేరే సెషన్స్ కానీ ఏమన్నా కావాలి అంటే ప్లీజ్ కామెంట్ యువర్ థాట్స్, ఐ విల్ హెల్ప్ యూ దేర్. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అన్నా వి విల్ బీ స్టార్టింగ్ ఇట్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్. సో ఎవరికైనా కావాలి అంటే మీరు పింగ్ చేయొచ్చు. ఐ విల్ గివ్ ద వాట్సాప్ నెంబర్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ వన్ మోర్, వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. సో ఇఫ్ యూ నీడ్ యూ కెన్ జాయిన్ దేర్. థ్యాంక్ యూ.